జీ ఛానల్ ప్రేక్షకులకి హాయ్. మనం ఇక్కడి నుంచి నామినేషన్ల పర్వం పూర్తవుతుంది కాబట్టి మనం నియోజకవర్గాల వారీగా ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాన్ని విశ్లేషణ చేసుకుందుకు ముందుకు వస్తున్నాం. జీ ఛానల్, గోదావరి ఛానల్, గోదావరి ప్రాంత వాసుల యొక్క విశ్లేషణాంశాలు వివరించే ఛానల్. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో పాటు మేము ఇచ్చే అంశాలని పరిగణలోకి తీసుకుని మీ కామెంట్లను కూడా తెలియచేయండి. ఇక రాజమండ్రి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ప్రముఖమైన పోటీ ఇక్కడ జరుగుతోంది. అందులో ఒకటి ఆదిరెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆదిరెడ్డి వాసు, అదేవిధంగా గతంలో ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేసిన మార్గాని భరత్రాముల మధ్య పెద్ద పోటీ నెలకొని ఉంది. ఇక మిగిలిన పార్టీలు ఏ ఉన్నా కూడా అవి పెద్ద చెప్పుకోదగ్గట్ట అంత పోటీలో లేవు. కానీ అవి మాత్రం కొన్ని ఓట్లు చీల్చుకుపోవడం మాత్రం ఖాయం. ఇక మొన్న నామినేషన్ల పర్వం వరకు కనుక ముందు వరకు చూసుకుంటే భరత్రామ్ గట్టి పోటీ ఇస్తాడా అనే ఒక అంశం అయితే మాత్రం జనాల్లో నెలకొని ఉంది. కానీ నామినేషన్ల తర్వాత ఒక్కసారిగా భరత్రామ్ పుంజుకున్నాడు. అతని గ్రాఫ్ పెరిగిపోయింది. అవతల ప్రత్యర్థ శిబిరం వాళ్ళు 70,000 డబల్ మెజార్టీ అన్న వాళ్ళు కాస్త తగ్గిపోయారు. చాలా ఊగిపోతూ డబల్ మెజార్టీ 70,000 మెజార్టీ అన్నవాళ్ళు కూడా ఎందుకో తగ్గిపోయారు. స్వపక్షంలో మార్గాని భరత్రామ్కి అంతర్గత శత్రువులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా అవతల వాళ్ళకి బలం ఇస్తారు అని చెప్పే పరిస్థితి నెలకొని ఉంది. కానీ భరత్రామ్ దాన్ని ఎందుకో ఒక్కసారిగా శాపిటైజ్ చేసి స్వపక్షీయుల్ని తన వర్గీయులుగా తిప్పుకోవడంలో కృతాకృత్యులు అయ్యాడు. జగనన్న యొక్క దీవెనలతో ఇవాళ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నాము. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు జనరంజక పరిపాలన అందించారు. అదే స్థాయిలో రాజమహేంద్రవరంలో కూడా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకి వివరించి ముందుకు వెళ్ళబోతా ఉన్నాము. ఇవాళ రాజమహేంద్రవరం ప్రజలకి ఒక్కటే అంశం తెలియపరుస్తా ఉన్నా, మీ ఇంటిలో పెద్ద కొడుకులాగా నన్ను ఆశీర్వదించండి. రాజమహేంద్రవరం ప్రజలు ప్రతి కుటుంబాన్ని యోగక్షేమాల్ని బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ, నా యొక్క జీవిత లక్ష్యం రాజమహేంద్రవరం ప్రజలకు అంకితం. నా జీవిత ఆశయం రాజమహేంద్రవరం కుటుంబాలకి పెద్ద కొడుకులా ఉండి బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ, నా యొక్క జీవిత ఆశయం కూడా రాజమహేంద్రవరం నగరాన్ని ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన నగరంలా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఇంటి పెద్ద కొడుకులా. ఇకపోతే మార్గాని భరత్రామ్ తన అభివృద్ధిని, తన విమర్శల్ని పాపం తనకు తానే ఏకరవు పెట్టుకునేవాడు. అలా ఏకరవు పెట్టుకుంటూనే ఒక స్థాయికి తీసుకొచ్చాడు. అవతల వాళ్ళ విమర్శల్ని ఇక్కడ ప్రతి విమర్శ చేస్తూ, ఇక్కడ ప్రతి విమర్శలు అక్కడ విమర్శలు అయితే మళ్ళీ ఆ విమర్శల్ని తిప్పికొడుతూ తనకు తానుగానే ఈ యొక్క విమర్శల్ని సంధించుకునేవాడు. కానీ ఈ గ్రాఫ్ పెరిగిన తర్వాత కొంతమంది మేధావర్గం భరత్రామ్ తోటి సై అంటూ అవతల వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఉదాహరణకి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు పెద్ద ప్రఖ్యాత విద్యావేత్త. ఆయన కూడా ఒక వేదిక మీదకి వచ్చి మీరు 16 సంవత్సరాల పాటు ఏం చేశారు అని చెప్పి ఆదిరెడ్డి కుటుంబాన్ని ప్రశ్నించడం జరిగింది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి సమాధానం. ఇవాళ మీ అమ్మగారు వేరు చేశారు 5 ఏళ్ళు, మీ నాన్నగారు అప్పారావు గారు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ చేశాడు, మీ భార్య 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసింది. ఈ 16 సంవత్సరాలు మీరు రాజమండ్రిని పాలించి
రాజమండ్రిలో ఇదిగో మేము ఇది చేసాం, ఇదిగో ఈ స్టాచ్యూ పెట్టాం, లేకపోతే ఈ స్కూల్ లేకపోతే ఈ స్టేడియం పెట్టాం, ఇదని చెప్పి మీరు చేసిన వర్క్ ఏదైనా ఒప్పుకుంటే ఈ 16 సంవత్సరాల్లో మీరు చూపించగలరా? భరత్ అతను బోల్డ్ చెప్తున్నాడు, నేను మారపూడి ఫ్లైఓవర్ అంటాడు, మెడికల్ కాలేజీ అంటాడు, ఎయిర్పోర్ట్ కి 350 కోట్లు తెచ్చాడు అంటాడు, రైల్వే స్టేషన్ కి 250 కోట్లు అంటాడు, ఈస్ట్ స్ట్రీట్ అంటాడు, తర్వాత హ్యాపీ స్ట్రీట్ అంటాడు, లేకపోతే కంపల్సరీ చేశాడు అంటాడు, లేకపోతే ఇక్కడ సమ్మర్ స్టాచ్యూస్ పెట్టే కంపల్సరీ, ఇలా అతను బోల్డ్ చెప్తున్నాడు, అతను చూపెడుతున్నాడు. మీకు దమ్ముంటే 16 సంవత్సరాలు రాజమండ్రిని మీరు పరిపాలించారు కాబట్టి ప్రెస్ వాళ్ళు తీసుకెళ్లి చూపించండి, నువ్వు మీరు కట్టించావు, ఇది చేయించావు, ఏమీ లేదు. ఎలక్షన్ అయిపోయాక నేను అది చేస్తాను, ఇది చేస్తానండి, ఎలక్షన్ అయిపోయాక ఏదో చేస్తానండి ఎవరంటారు వాసి, ఏదో చిన్నపిల్లలకి చెవులో పువ్వులు చెప్పినట్టు చెప్తే కరెక్ట్ కాదు. మీరు 16 సంవత్సరాలు మీ అమ్మగారు వేరే ఏం చేశారు, మీ నాన్న ఎమ్మెల్సీగా ఏం చేశారు, మీ భార్య 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఏం చేసింది అనేది ప్రజలు చెప్పండి. చెప్పిన తర్వాత అప్పుడు నేను ఇది చేస్తాను, మా వాళ్ళందరినీ చేశారు కాబట్టి నేను ఇది చేస్తానని చెప్పి, వాళ్ళు ఎవరో ఏం చేయలేదు మీ కుటుంబంలో, నువ్వు వచ్చేసి ఏదో చేస్తానంటే ఎవరు నమ్ముతాడు, ఎన్ని అపహాస్యంగా ఉండే జరిగింది. ఈ రకంగా తన గ్రాఫ్ని పెంచుకోవడంలో మార్గాని భరతరాం కృతాకృత్యులయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఓటింగ్లో ప్రధాన అంశంగా ఉన్న రాజమండ్రిలో బ్రాహ్మణ వైశ్య వర్గాల వారిని ఆకట్టుకోవడంలో కూడా భరతరాం తన వంతు కృషి ప్రారంభించాడు. ఎందుకంటే ఆ 2 వర్గాలు, ఆ 2 ఓట్లు కలిపి దాదాపు డిసైడింగ్ ఫ్యాక్టర్ రాజమండ్రిలో. ఇటు బ్రాహ్మణ వర్గం ఓట్లయితే కానీ, అదే మన వైశ్య వర్గ ఓట్లయితే కానీ, ఈ 2 కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ ఓట్లను ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 10-15 వేలు మెజార్టీ తోటి గెలుపొందే అవకాశం కూడా ఉంది. దాన్ని ఆకట్టుకోవడంలో కూడా భరతరాం కృతాకృత్యులై తన గ్రాఫ్ని పెంచుకున్నాడు అని చెప్పి ప్రస్తుత విశ్లేషణాంశంలో అందుతున్న విషయం. ఇంకా 20 రోజులు టైం ఉంది. ఈ 20 రోజుల్లో ఏం జరుగుతోంది, అవతల వాళ్ళు ఏం ఎత్తులేస్తారు, ఆ ఎత్తులకి ఈయన ఎలా చిత్తులు చేస్తాడు, ఈయన చిత్తుల్ని అవతల వాళ్ళు ఎలా ఎత్తులుగా చేస్తారో అన్నదాన్ని మరో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్ గోదావరి ఛానల్. నమస్తే.